హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల పైన అయిందండి. కానీ ఇంతవరకు నేను ₹1 కూడా ఇందులో సంపాదించలేదు. అసలు యూట్యూబ్ వీడియోస్ పెట్టేటప్పుడు నాకు ఇందులో మనీ వస్తుందని కానీ ఇలా సంపాదించవచ్చని కానీ ఏమీ తెలియదండి. అలాంటి టైంలో ఛానల్ పెట్టామన్నమాట. అలాంటిది సరే నాకు ఒక 2.5 సంవత్సరాల తర్వాత మోనిటైజేషన్ అయిపోయిందండి. మోనిటైజేషన్ అయిన తర్వాత డాలర్ సింబల్ పడడం, అలా డాలర్లు పెరుగుతూ ఉండడం చూస్తుంటే నాకు భలే ముచ్చటేసింది అనమాట. అంటే అసలు డబ్బులు వస్తాయని తెలియదు నాకు, డబ్బుల కోసం ఛానల్ పెట్టని నాకు డాలర్స్ చూసి అయితే ముచ్చటపడ్డానండి. అయితే అలా అవి $29 దాకా వచ్చేయండి. ఈలో పెద్ద బాంబు పేలింది. ఏంటో చెప్పనా అండి, నేను చేసిన తప్పులు ఎవ్వరూ చేయకుండా ఉంటారని వీడియో చేస్తున్నానండి, అలాగే సరిదిద్దుకుంటారని కూడా. అయితే అండి క్రిందటి అక్టోబర్ అండి, అంటే అక్టోబర్ 2023కి నాకు రిపిటేటివ్ కంటెంట్ అని వచ్చేసిందండి. అలా రావటం, మెసేజ్ రావటం, ఆ వెంటనే నా ప్రతి వీడియో దగ్గర డాలర్ సింబల్ కనిపించకపోవడం జరిగిందండి. ఏంటి ఇలా జరిగింది అని చాలా టెన్షన్ పడ్డాను. దాని గురించి కొంచెం ఎవరిని అడిగినా మాకు తెలియదండి, ఇది మాకు తెలీదు అని అంటున్నారనమాట. సరే, ఒక టెక్ ఛానల్ అతన్ని అడిగాను అనమాట. మెసేజ్ పెట్టాను, ఏమండి ఏంటి ఇలా వచ్చింది, నాకు ఏం చేయాలి అంటే, మీరు మళ్ళీ కూడా వాచ్ టైం తగ్గిపోయిందండి. ఆటోమేటిక్గా వాచ్ టైం తగ్గిపోయింది. 1000కో ఎక్కడికో 1200కో 1000కో వచ్చేసింది వాచ్ టైం అనమాట. అంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే అండి, ఈ ఛానల్ రిపిటేటివ్ కంటెంట్ అని వచ్చే ముందర అన్ని షార్ట్సేనండి. గోల్డ్ రేట్లు పెట్టేయడం, మ్యూజిక్ పెట్టేయడం, గోల్డ్ రేట్ పెట్టేయడం, మ్యూజిక్ పెట్టేయడం, అంతేగాని నేను వాయిస్ అంటూ ఏమీ ఇవ్వలేదండి. ఆ షార్ట్స్ వల్ల వాచ్ టైం లేదనమాట. మామూలుగా అయితే నాకు 7000 8000 ఉందండి వాచ్ టైం అప్పటికి, అంటే అక్టోబర్ 2023కి. కానీ ఎప్పుడైతే ఈ రిపిటేటివ్ కంటెంట్ అని నాకు మెసేజ్ వచ్చిందో వాచ్ టైం కూడా తగ్గిపోయిందండి. అయితే ఈ టెక్ ఛానల్ అతన్ని మాట్లాడితే అతన్ని సంప్రదిస్తే, మీరు వెంటనే వాచ్ టైం సంపాదించుకోవాలండి, 4000 వాచ్ టైం అయిన తర్వాత మీరు నాతో మాట్లాడండి, కాకపోతే మనీ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది అన్నారండి. అనేసరికి నాకు చాలా భయం వేసింది. మనకు అసలు మనీ రాకపోగా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే అంత ఖర్చు పెట్టే స్థితి అయితే మాది కాదండి. అందుకని నేను కూడా అమ్మ వద్దులే ఇలాగే ఉన్నాయని చెప్పాను. అబ్బాయికి ఛానల్ ఆపేద్దామని ఒక 2-3 రోజులైతే నేను వీడియోస్ పెట్టలేదండి. దాదాపు ఒక వారం పెట్టలేదు, మనసు బాధ అనిపించింది. అంతలో మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నానండి. ఏమనంటే, అవును మనం డబ్బుల కోసం పెట్టలేదు కదా, ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం బాగానే ఉంది కదా, చేసుకుందామని మళ్ళీ మొదలుపెట్టి చేసుకుంటున్నా. ఈలోపు నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఒక మంచి అద్భుతమైన వ్యక్తి అనమాట, ఆవిడ గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే అండి, మాధురి టెక్ వరల్డ్ అని ఆవిడ అనమాట. ఎందుకంటే ఫస్ట్లో మాధురి కిచెన్ అని ఛానల్ ఉన్నప్పుడు తనే నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేశారండి. ఆవిడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాకే నేను వెళ్ళాను. అప్పటి నుంచి తన వీడియోస్ చూడడం, తన మాటలు, విధానం నాకు బాగా నచ్చింది. ఈలోపు టెక్ ఛానల్ పెట్టారు. అందులో అందరికీ అవసరమైన విషయాలండి. మనం ఈరోజు ఏ డౌట్ అయితే అనుకుంటామో ఆ డౌట్ ఆవిడ క్లియర్ చేసేస్తున్నారు. అంత చక్కగా ఉంటే ఆవిడకి నేను ఇన్స్టాగ్రామ్లో కలవండి అని ఆవిడ కింద వీడియో కింద ఇచ్చారండి. అది చూసి నేను వెంటనే ఇన్స్టాలో ఆవిడని మీట్ అయ్యాను. కలిస్తే ఆవిడ చెప్పారండి, నేను ఛానల్ చెక్ చేస్తాను, చెక్ చేసి మీకు విషయం చెప్తానని చెప్పారు. చెక్ చేసి మీరన్నీ వాట్సాప్లో వచ్చినవన్నీ పెడుతున్నారండి, వాయిస్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు, వాటి వల్ల ఇవి ఇబ్బంది వచ్చింది అన్నారండి. అవన్నీ డిలీట్ చేసేయండి. ముందు అప్లై అని ఇస్తాడండి. రిపిటేటివ్ కంటెంట్ వచ్చినప్పుడు రీయూజ్డ్ కానీ ఫస్ట్ అప్లై చేసుకోమంటారంటే, మన ఛానల్లో ఏ తప్పు లేకపోతే మనమే ఒక వీడియో చేసి మేమేమీ తప్పు చేయలేదు అని అప్లై చేసుకోవచ్చు. ఒక వీడియో చేసి లేదు అంటే వాళ్ళు రీఅప్లై ఇస్తారనమాట. కింద మన వాచ్ టైం అంతా కంప్లీట్ అయ్యి మన ఛానల్లో ఏమీ తేడా లేదు అన్నప్పుడు వాళ్ళు రీఅప్లై కింద ఉంటుందన్నమాట, అది ఓపెన్ అవుతుంది. అయితే ఆమె ఏమన్నారంటే, మీరు ఒకసారి చెక్ చేస్తానని చెక్ చేశారండి. చేసి ఇలాంటివన్నీ తీసేయండి, మీరు గోల్డ్ రేట్స్ పెట్టడం కూడా వాయిస్ ఏమి ఇవ్వలేదు కదా, ఉత్త మ్యూజిక్, వాటి వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి. మనం ఏదైనా వీడియో చేసామంటే దాంట్లో ఎవరికైనా ఉపయోగపడే విషయాలు ఉండాలి కదండి, అలా చెయ్యాలి అన్నారు. అవన్నీ తీసేసానండి. తర్వాత వాట్సాప్లో వస్తాయి చూడండి, దేవుళ్ళు హారతిస్తున్నట్టు, అభిషేకం చేస్తున్నట్టు, అవి కూడా పెట్టేశానండి యాజ్ ఇట్ ఈజ్గా. అవన్నీ కూడా తీసేయండి అని చెప్పారండి. అలాగేనండి, ఇక నాకు ఏ డౌట్ వచ్చినా ఆమెను కన్సల్ట్ చేస్తూ చక్కగా ఆవిడ కూడా మాట్లాడుతూ, ముందు వాచ్ టైం తెచ్చుకోండి, మీరు తెచ్చుకుంటే నేను మీకు క్లియర్ చేస్తానండి, మీకు ఏం పర్వాలేదు అని చెప్పారనమాట.
తర్వాత నన్ను మాదిరి అని పిలవండి, మీరు పెద్ద వయసే కదా అంటే నేను మాదిరి అనడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరని చెప్పనులేండి, చిన్నమ్మాయి తను. వెంటనే తనకి ఏదైనా సరే అండి, ఇక డౌట్ వస్తే చాలు అడిగితే చెప్తుందనమాట. చాలా క్లియర్గా చెప్తుందండి, వీడియోస్లో ఎంత బాగా చెప్తుందో అంత చక్కగా నాకు ప్రతి నిమిషంలో సహకారం అండి. దాదాపు తనని నేను ఈ అక్టోబర్ నుంచి అనమాట కలుస్తూనే ఉన్నాను. అంటే ఇన్స్టాగ్రామ్లో ఏ డౌట్ వచ్చినా మెసేజ్ చేయడం, తను చెప్పడం. ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రథాలు అవి పెట్టేస్తానమ్మా బాగుందా అని అంటే, అలా వద్దా అంటే అవి ఎందుకు వస్తాయి, రథాలు అనేది ఎందుకు పెడతారు, ఒకే రోజు అన్నీ ఎందుకు వస్తాయి రథసప్తమికి, ఇవన్నీ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయండి, జనాలకి ఏదైనా మెసేజ్ మనం ఇచ్చినట్టు అవుతుంది అంది. అని అంటే సరే అని చెప్పని అలా పెట్టాను అనమాట. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏది చూస్తే అది పెట్టడం వల్ల నాకు రీయూజ్డ్ వచ్చిందండి. తర్వాత వాయిస్ ఇవ్వకపోవడం వల్ల, మనం ఏ వీడియో పెట్టినా వాయిస్ ఇవ్వాలండి. తర్వాత సినిమా పాటలు అవి కూడా పాడకూడదు, అది కూడా తనే చెప్పింది. సినిమా పాటలు పాడితే ఆల్రెడీ ఆ పాటలు ఎంతో కృషి చేసి వాళ్ళు రచించి పాడినవి కదండి, అవి పాడితే కూడా కాపీరైట్స్ వస్తాయి. నాకు ఆల్రెడీ ఒక కాపీరైట్ కూడా వచ్చిందండి ఒకసారి సాంగ్కి. నాకు పాటలు పాడడం కూడా చాలా ఇష్టం, అయితే అది కూడా చెప్పింది. అంతేకాదండి, తను ఎంత సహకరించిందంటే, మీకు ఇప్పుడు నేను గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నానండి. మాదిరి నాకు చేసిన అత్యుత్తమమైన సహాయం అండి. నిజంగా ఎంత అంటే ఒక అద్భుతం అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇంతలో మానిటైజేషన్ మళ్ళీ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. 2 రోజుల క్రితమే నాకు మళ్ళీ రీఅప్లై బటన్ ఓపెన్ అయ్యి మానిటైజేషన్ అయిపోయిందండి. తను చెప్పిన విధంగా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. ఇలా మ్యూజిక్ లేకుండా ఓన్ కంటెంట్తో చక్కగా అలా పెట్టుకుంటూ వచ్చానండి. అయితే మనం ఎప్పుడు అడిగినా కూడా అన్నిసార్లు ఏ టెక్ ఛానల్ వాళ్ళు అయితే మాత్రం మనకి జవాబు చెప్పరండి, అదైతే వాస్తవం. 100% మాదిరి మాత్రమే చెప్పగలదని నేను చెప్తున్నానండి. మనకి ఏ డౌట్స్ వచ్చినా మాదిరి టెక్ వాళ్ళు తనని కన్సల్ట్ చేస్తే తను ఖచ్చితంగా క్లియర్ చేస్తుందండి. ఎందుకంటే కష్టపడి ఇంత యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయడం, వీడియోని ఎడిటింగ్ చేయడం ఇవన్నీ మామూలు విషయాలేం కావు. ఆ కష్టం తెలిసిన అమ్మాయి మనకి చాలా సహకరిస్తుందండి. ఎవరికి ఏ డౌట్ వచ్చినా మీరు తనని కలిసి అంటే మాట్లాడి మీరే తెలుసుకోండి విషయం అనేది. తెలుసుకుని తనతో మాట్లాడితే తను ఖచ్చితంగా క్లియర్ చేస్తుందండి. నాకైతే మాధురి చేసిన సహాయం అంతా ఇంత కాదండి. తను సహాయం చేయడం వలన అది మళ్ళీ మానిటైజేషన్ అయింది. రీఅప్లై బటన్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అవగానే ఓపెన్ చేశాను. మళ్ళీ నా వీడియోస్ అన్నిటికీ డాలర్ సింబల్ పడిందండి. దీని అన్నిటి వెనుక ఉన్నది మాధురి టెక్ వరల్డ్ ఛానల్ మాధురి అండి. చాలా మంచి అమ్మాయి, చాలా హెల్పింగ్ నేచరు. అసలు వీడియోస్ ద్వారా మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది తన గురించి, కానీ ఇంతగా నాకు సహాయం చేస్తుందని నేను అనుకోలేదండి. ఎన్నిసార్లు డౌట్లు అడిగితే అన్నిసార్లు ఓర్పుగా అమ్మాయి అంటే ఇంకా ఈ వీడియోస్ ఉండిపోయినాయి, ఇవి డిలీట్ చేయండి. నేను చాలా పెట్టేశానండి, దాదాపు 250 దాకా పెట్టానేమో. ఇలాంటి చిన్న చిన్న వీడియోలే కానీ పెద్దవే కానీ మ్యూజిక్లు యాడ్ చేసి, ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి, సుదర్శన హోమం, అక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసేయడం పెట్టేయడం, అలా పెట్టేశానండి. అలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయొద్దండి. యాజ్ ఇట్ ఈజ్గా బయట మనం చూసినవో వాట్సాప్లో వచ్చినవో మాత్రం పెట్టద్దు. నాకు జరిగినది ఎవ్వరికి జరగకూడదనే విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మళ్ళీ నాకు ఈ మానిటైజేషన్ అవ్వడానికి సహకరించిన మాధురి టెక్ ఛానల్ వాళ్ళకి, తర్వాత నా వీడియోస్ని చూసిన మన యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. నా వీడియోస్ మీ అందరూ చూడడం వల్లే కదా మళ్ళీ నాకు వాచ్ అవర్స్ వచ్చాయి. నేనైతే ఏ ప్లేలు చేయలేదండి, నేను వదిలేసా, ఎప్పటికైతే అప్పటికే అవుతుందని. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు సహకరించి వాళ్ళు నా వీడియోస్ చూస్తూ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా వాళ్ళు ఇష్టపడరు, అందుకని చెప్పట్లేదు. అలా అండి, నిజంగా అసలు నేను ఓడిపోయిన చోట గెలిచినట్లయిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. నా ఛానల్ ఇలా పోయిందని చెప్పగానే చాలామంది సంతోషించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇదేదో యూట్యూబ్లో చేసుకుంటుంది, దీనిపై మంచి పని అయింది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అవమానాలన్నీ ఎదుర్కొని మళ్ళీ నేను మానిటైజేషన్ నాకు వచ్చింది అనేది నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే పడ్డ చోటే వెతుక్కోవాలంటారు కదా, అలా చేసిన పని. తర్వాత నాకు సహకరించిన అందరూ అండి, ముఖ్యంగా మాధురి. ఎందుకంటే అండి టెక్ ఛానల్ వాళ్ళు కూడా మనీ ఇంత పే చేస్తేనే మేము మాట్లాడతాం అంటారు. మినిమం తీసుకుని చాలా మినిమం తీసుకుని తను నాకు ఇంత హెల్ప్ చేసిందండి. ఎంత అని మీరు తను మాట్లాడితే మీకే తెలుస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వేలకు వేలు అడుగుతున్నారండి. మనం ఏదైనా హెల్ప్ అంటే చాలా వేలకు వేలు అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి ఏమీ లేకుండా, అదే కాదండి మనీ తీసుకున్నా కూడా చాలామంది ఇన్నిసార్లు అయితే మనకి రిప్లై ఇవ్వరండి, ఇన్నిసార్లు మనకు సహకరించరు. కానీ మనం ఈ పొరపాట్లు చేయకుండా ఇక నుంచైనా
ఎక్కడో చూసినవి, మ్యూజిక్ ఉన్నవి, లేకపోతే రీమిక్స్ అని మధ్య వీడియోల కింద రీమిక్స్ వస్తే అది కూడా ప్రెస్ చేసి వాడేవాళ్ళు ఉన్నారు. అలాంటి పొరపాట్లు అయితే ఎవ్వరూ చేయకండి. నాలాగా ఎవ్వరూ దెబ్బతినద్దు. ఎందుకండి, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాదాపు 8 నెలలు నాకు ఏమి డాలర్స్ కాదు కదా, ఏమీ లేదు, నమో నారాయణ అయిపోయిందండి. అలాంటిది ఇన్నాళ్ళు వేస్టే కదండి. మనకి $29 వచ్చిన తర్వాత ఇంత టైం పోయిందంటే ఎంత వేస్ట్ చెప్పండి. అందుకని మనం కష్టపడుతున్నాం, కష్టపడిన దానికి ఫలితం సాధించాలి. కాబట్టి ఎవ్వరూ నేను చేసిన పొరపాటు చేయొద్దండి. ఇంతవరకు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ భాగ్య క్రియేషన్స్.